ఫ్రెండ్స్, మా ఇంట్లో రెగ్యులర్గా వెల్లుల్లి చట్నీ పొడి ఎలా చేస్తున్నామో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. 150 గ్రామ్స్ వెల్లుల్లి, 100 గ్రామ్స్ ఎండుమిరపకాయలు, 30 గ్రాముల చింతపండు, 1.5 కప్ ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 కప్ శనగపప్పు వేయిస్తున్నాను. ఆ తర్వాత ధనియాలు కూడా నూనె లేకుండానే వేయించాను. దీనికి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి తొక్కు తీసేసిన వెల్లుల్లి వేయిస్తున్నాను. ఇది అయిన తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఎండుమిరపకాయలు కూడా వేయిస్తున్నాను. నెక్స్ట్ ఇంకా నూనె లేకుండా చింతపండు, ఇది కూడా మంచిగా వేగిన తర్వాత పక్కన పెట్టేస్తున్నాను. అలానే కరివేపాకు, దీనికి కూడా నూనె అవసరం లేదు. ఇవి కూడా వేయించిన తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని వేయించుకున్న శనగపప్పు ధనియాలు వేసి కొంచెం గ్రైండ్ చేస్తున్నాను. అలానే గ్రైండ్ చేశాక ఇందాక వేయించుకున్న చింతపండు, ఎండుమిరపకాయలు, వేయించుకున్న వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేసేసి గ్రైండ్ చేస్తున్నాను. ఆ పైన తగినంత ఉప్పు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేస్తే అయిపోయింది. ఈ పొడి ఇడ్లీ, దోశ, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.